హలో ఫ్రెండ్స్. మనకు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి రీసెంట్‌గా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అప్డేట్ ఏందంటే ఎవరైతే సర్వే అయితే కంప్లీట్ అయిందో వాళ్ళ లిస్ట్ అనేది ఇందిరమ్మ సైట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, అదెలా చెక్ చేసుకోవచ్చంటే మన లిస్ట్‌లో మన పేరు ఉందా లేదా అని చెప్పి చూసుకుందాం. అందుకోసం సంబంధించి మనం తెలంగాణ.ఇందిరమ్మ.gov.in అని చెప్పి సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఈ సైట్‌కి సంబంధించి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ కార్నర్‌న మోర్ ఆప్షన్ అని చూపిస్తుంది కదా! టాప్‌లో. సో, మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకిక్కడ మనకు అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో, అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. మనకు సైట్ అనేది ఓపెన్ అయితుంది. సో, ఇందులో ఏందంటే మన అప్లికేషన్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, రాని వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి తెలుసుకుందాం. సో, వన్స్ మీరు అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మోర్ ఆప్షన్‌కి ఎళ్లి అప్లికేషన్ సెర్చ్ మీద బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఏ విధంగా చూపిస్తుందంటే ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్ చూపిస్తుంది. సెర్చ్ బై అంటే మీరు ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకునేటప్పుడు మొబైల్ నంబర్ ద్వారా లేకపోతే రేషన్ కార్డ్ నంబర్ ద్వారా అని అప్లై చేసి ఉంటారు కదా! సో, మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అయితే రేషన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్ అయితే మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే మొబైల్ నంబర్‌తోనైతే లాగిన్ అయితాను. ఒకవేళ మీకు ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ అంటే రేషన్ కార్డ్ నంబర్ ఉంటే ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. నేనైతే మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయితున్నాను. సో, మొబైల్ నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని గో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అయితుందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మన అప్లికేషన్ నంబర్, మన డిస్ట్రిక్ట్ ఏంది, మన విలేజ్ ఏంది, మన ఆధార్ నంబర్ ఏంది, సో, మన అప్లికేషన్ నంబర్ ఏంది, నేమ్ ఏంది, సో, మండల్ ఏది, మనకు మొబైల్ నంబర్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో, ఇక్కడ మనకు లాస్ట్‌లో లిస్ట్ టైప్ అని ఉంది కదా! సో, ఏ లిస్ట్‌లో ఉంది మీ పేరు అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఒకవేళ లిస్ట్‌లో గనుక మీ పేరు లేకపోతే దీన్ని ఒక ప్రింటౌట్ తీసుకొని మీ యొక్క గ్రామ పంచాయతీ గాని, లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ గ్రీవెన్స్ అని చూపిస్తుంది కదా! దీన్ని మీరు క్లిక్ చేసి కంప్లెయింట్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సర్వే ఇన్‌కంప్లీట్ అని పడినా గూడా దీన్ని ప్రింటౌట్ తీసుకొని మీ యొక్క గ్రామ పంచాయతీలోకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు మన పేరు లిస్ట్‌లో వచ్చిందో లేదో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.